వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం జాక్. స్టార్ పై సిద్ధు, జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఇలా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. సో ట్రైలర్ చూసుంటారు, మీ అందరికీ నచ్చిందన్నది నేను నమ్ముతున్నాను. సో సినిమా ఇంకా రేసీగా పేసీగా ఉంటుంది. సో నా స్టైల్లో నుంచి ఇది ఇంకా ఒక యాక్షన్ జానర్ అనేది ట్రై చేయడం. అందులో ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు తను ఒక కొత్త జానర్ తనకి. సో నా స్టైల్లో ఉన్న సినిమా, అట్ ద సేమ్ టైం సిద్ధు ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ త్రూ అవుట్ అసలు మీకు నచ్చుతుంది, అది నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ సో నా టెక్నీషియన్స్ అందరికీ, ఎస్పెషలీ విజయ్ చక్రవర్తి, నవీన్ నూలి, ఇంత రేసీగా పేసీగా నా సినిమానా ఇది అన్నట్టు నాకే అనిపించేలా కట్ చేశాడు. సో నవీన్ నూలికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవినాష్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడి, అందరికీ పేరు పేరున, నా కో యాక్టర్స్ అందరికీ, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. 10th అందరూ చూసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ. జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు వెనకాల తిరిగి ఆయన ఎక్స్ప్రెషన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. చాలా ఫన్గా, దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ డ్రామా, చాలా ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు. అది తొందరలోనే మీరు అందరూ ఏప్రిల్ 10th థియేటర్స్లో చూడొచ్చు. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. For more videos like this, subscribe Big TV channel.